పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే 2 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వీళ్ళందరూ అదిగో వాళ్ళు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు, అదిగో వీళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు, అదిగో వీళ్ళు పవన్ కళ్యాణ్ స్థాయిని తక్కువ చేస్తూ ఉన్నారు అని చెప్పి తెగ బాధపడిపోతూ ఉంటారు వాళ్ళు. కానీ మీరు గమనించారా? లేదు అంటే ఇప్పుడు గమనించండి. విన్న తర్వాత పవన్ కళ్యాణ్ను, జనసేన అధినేతను ఎవరైనా ట్రోల్ చేస్తారు ఎక్కువగా అంటే, ఎవరైనా ఆయన మీద ఎక్కువగా సెటైర్లు వేస్తారు అంటే అది నేను, మీరు, మరొకరో కాదు. ఖచ్చితంగా ఆ పని 100% పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన అభిమానులు అండ్ ఆ 2 టీవీ ఛానళ్ళు మాత్రమే. 2 ఎంటర్టైనింగ్ టీవీ ఛానల్స్ ఉంటాయి కదా జనసేన కోసం అని చెప్పి, ఆ 2 టీవీ ఛానల్స్. వీళ్ళు జనసేన ఫ్యాన్స్ అంటే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఆ 2 టీవీ ఛానళ్ళు. వీళ్ళ ముగ్గురి తర్వాతనే ఎవరైనా 4వ వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసేవాళ్ళు అంటే వీళ్ళ ముగ్గురి తర్వాతనే. వీళ్ళ ముగ్గురిని మించి పవన్ కళ్యాణ్ మరొకరు ట్రోల్ చేయరు. మీరు గమనించండి. ఇప్పుడు ఆ 2 టీవీ ఛానల్ ఉన్నాయి. ఇప్పుడు మన చిలకలూరిపేట సభలో నరేంద్ర మోదీ గారు హాజరైనటువంటి సభలో పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ నరేంద్ర మోదీ అని చెప్పి హెడ్డింగ్ పెడతారు. ఏంటి అవునా? నరేంద్ర మోదీ గారి కంటే పవన్ కళ్యాణ్కే ఎక్కువ ఇమేజ్ ఉందా? పవన్ కళ్యాణ్ చూసి నరేంద్ర మోదీ ఉలిక్కిపడ్డా? ఇది నిజమా ట్రోలింగా? మీరు చెప్పాలి. నిజమా ట్రోలింగా? అబ్బో, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అడుగు పెడితే ఢిల్లీ బీజేపీలో ఉలిక్కి పడ్డారు బీజేపీ పెద్దలు. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అడుగు పెట్టాడంట అని చెప్పి అమిత్ షా, నరేంద్ర మోదీ, నడ్డా మాట్లాడుకున్నారు అని చెప్పి మాట్లాడతారు వీళ్ళు. నిజమా ట్రోలింగా? ఇది మీరు చెప్పాలి పెద్ద మనుషులు. దీన్ని వార్త అంటారా? అసలు పచ్చిగా ట్రోల్ చేయడం అంటారా? ఇప్పుడు నేను విమర్శ చేస్తాను అనుకోండి, ఆ విమర్శ చాలా హేతుబద్ధంగా ఉంటుంది, వాస్తవానికి చాలా చాలా దగ్గరగా ఉంటుంది, వాస్తవమే మాట్లాడతాం. నేను చేసే విమర్శలని నిజమే పవన్ కళ్యాణ్ మీద, కాదని ఎవరు చెప్పలేరు. మరి వీళ్ళు నేను చేసేది నిజాలు, వీళ్ళు ట్రోలింగ్. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అడుగు పెడితే అమిత్ షా మోదీకి ఫోన్ చేసి మాట్లాడతారా? ఏమైనా అర్థం ఉందా? 21 ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయిపోతారా? ట్రోలింగ్ కాదా అది? తెలియదు ఎవరికి? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారనుకోండి, ఆ 10 మంది ఎమ్మెల్యేలతోనే టీడీపీ గవర్నమెంట్ వస్తుందని ఫర్ నేమ్సే కనుక్కోండి. 10 మంది ఎమ్మెల్యేలు రాత్రి వరకు కొన్ని బయటకు పెట్టారు చంద్రబాబు, రామారావు, అట్లాంటి వాళ్ళని నీళ్ళలో ముంచి అవతలు పడేశారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు లెక్కన? మరి ఇది ట్రోలింగ్ కాదా? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? ఇంతకు మించిన ట్రోలింగ్ ఉందా? ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఎంత పని చేయొచ్చో మేము చూపెడతాం చూడండి అంటారు పవన్ కళ్యాణ్. ఏంది చూపించేది? ఇవి ఇంత దారుణమైన ట్రోలింగ్స్ కాదా? వరుస పెట్టి ఇంకో వాళ్ళ అభిమానులు అంటారు, పిఠాపురంలో జగన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, జాగ్రత్త. మా పవన్ కళ్యాణ్ పులివెందుల్లో కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, పులివెందుల దాటి నువ్వు బయటకు రాలేవు జగన్ అని అంటారు. ఇది ట్రోలింగా నిజమా? పులివెందులో జగన్ కాన్సన్ట్రేట్ చేస్తే జగన్ మొత్తం ప్రచారం పులివెందులోనే చేసుకోవాలా, రాష్ట్రంలో చేయకుండా? ఇది ట్రోలింగ్ అంటారా, నిజం అంటారా? పులివెందుల ఆ ప్రాంతమో, కడపో, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పట్టు ఎవరిని తెలిసిన వాళ్ళు మాట్లాడతారా? చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరిని ఇలా మాట్లాడతారా? మాట్లాడినారు అంటే అది ట్రోలింగ్ అవుతుందా, నిజం అవుతుందా? ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇంత పొడుగు, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంత మాట్లాడాలి? మరి ట్రోలింగ్ వాళ్ళు చేస్తారు, దారుణమైన ట్రోలింగ్ చేసేది వాళ్ళు. ఎదుటోళ్ళని తిట్టడం ఎందుకు? ఎదుటోళ్ళని అనడం ఎందుకు? ఇంత పెద్దగా ట్రోలింగ్ చేసుకుంటూ వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ను అత్యంత పతాక స్థాయిలో ట్రోల్ చేసేది జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే ఆ 2 టీవీ ఛానళ్ళు. ఇంకా 4th ప్లేస్ వచ్చి టీడీపీ మీడియా. ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఈ 4 తర్వాత 5వ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం ఎవరైనా ట్రోల్ చేస్తే. కానీ ఫస్ట్ 4 ర్యాంకులు మాత్రం వీళ్ళవే అబ్బా.